గుంటూరు, ప్రకాశం జిల్లాలో డీజిల్ కొరత తీవ్రమైంది. వాహనదారులు బంకుల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. ఇంధనం అయిపోతుందనే భయంతో జనం ఎగబడుతున్నారు. దీంతో కొన్ని చోట్ల బంకులను మూసేసి నో స్టాక్ బోర్డులు పెట్టారు. బీజేపీ చేరిన 7గురిలో ఎంపీలపై ఆప్ నేత సంజయ్ సింగ్ ఫిర్యాదు చేశారు. వారిని వెంటనే అనర్హులుగా ప్రకటించాలని రాజ్యసభ చైర్మన్ ను కోరారు. ఈ ఫిరాయింపులు ప్రజా తీర్పును అవమానించడమేనని ఆయన విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీఎంసీ పాలనలో బెంగాల్ మహిళలకు రక్షణ లేదని ప్రధాని మోదీ విమర్శించారు. గుండాలకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని బహిరంగ సభలో స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 పురస్కారం దక్కింది. ముంబైలో జరిగిన ఈవెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అవార్డును అందించారు. ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలకు ఈ గుర్తింపు లభించింది. వ్యాపార అనుకూల వాతావరణం కల్పించేందుకు ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డును ఇచ్చింది. వైసీపీ అధినేత జగన్ 2 వారాల పర్యటన కోసం లండన్ వెళ్లారు. ఆయన తిరిగి వచ్చే వరకు పార్టీ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటున్నారు. మే 10 వరకు పార్టీ వ్యవహారాలన్నీ సజ్జల పర్యవేక్షణలోనే జరుగుతాయి. గతంలో కూడా జగన్ విదేశాలకు వెళ్లినప్పుడు సజ్జలనే బాధ్యతలు నిర్వహించారు. ప్రజావాణి సేవలను మండల స్థాయి వరకు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆర్జీల నమోదు కోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి స్థాయిలో నోడల్ అధికారులను నియమించి పారదర్శకతను పెంచాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో జరగాల్సిన కీలక చర్చలను రద్దు చేశారు. ఇరాన్ నాయకత్వంలో స్పష్టత లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ రాయబారులు చర్చలు జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. రష్యాలోని ఫోసాగ్రో ఎరువుల ప్లాంట్ పై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో సల్ఫ్యూరిక్ యాసిడ్ పైప్ లైన్లు ధ్వంసమయ్యాయి. భారత్ కు ఎరువులను ఎగుమతి చేసే ముఖ్యమైన కంపెనీలో ఇదొకటి. ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్న సమయంలో ఈ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. కోట్ల రూపాయల మోసం చేశారన్న వార్తలపై నటి ఐశ్వర్యరెడ్డి స్పందించారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అసత్య వార్తలు రాసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగీత్ శోభన్ నటించిన రాకాస చిత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మే 1 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. థియేటర్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.